ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం. సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఇది మనకి ఆన్ టీవీలో చూడడానికి దొరకదు. సో, ఈ మ్యాచ్ ఒక WWE లైవ్ ఈవెంట్‌లో జరగబోతుంది. అక్టోబర్ 16న సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో, ఇదొక నార్మల్ మ్యాచ్ గాదు. ఇదొక బుల్ రోప్ మ్యాచ్. సో, దీంట్లో స్టిపులేషన్ గూడా ఉందన్నమాట. సో, ఈ మ్యాచ్ ఆన్ టీవీలో రాదు. నేను ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ షేర్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఈ లైవ్ ఈవెంట్‌లో జై ఉసో వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ గూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉందన్నమాట. సో, ఇప్పటి వరకు ఈ లైవ్ ఈవెంట్ కోసం ఈ 2 మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ వర్సెస్ జాకబ్ ఫటూ గురించి. సో, ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీ జరుగుతుందని అప్డేట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ అండ్ జాకబ్ ఇద్దరు పవర్‌ఫుల్ సూపర్ స్టార్స్. ఎప్పుడైతే జాకబ్ ఫటూ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారో సో, అప్పటి నుండి మన జాకబ్ ఫటూ చాలా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ అండ్ జాకబ్ ఫటూ మధ్య ఎక్కువగా ఇంటరాక్షన్ అనేది జరగట్లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక పవర్‌ఫుల్‌గా చూపిద్దామని. సో, ఇప్పుడే వీళ్ళ మధ్య ఇంటరాక్షన్ చూపిస్తే సో, అంతా మంచిగుండదని మన WWE వీళ్ళని కొంచెం పక్కన పెడుతుంది. ఈరోజు స్మాక్‌డౌన్‌లో గూడా మన జాకబ్ ఫటూ ఫైట్ జేయడానికి రెడీగా ఉన్నారు. బట్ సోలో సికోవా ఆపేసినారు. సో, దాన్ని బట్టే అర్థమవుతుంది ఇదొక హై ఇంపాక్ట్ ఉన్న మ్యాచ్ అని. సో, తొందరలో మనకి ఇన్ ఫ్యూచర్‌లో తొందరలోనే ఈ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. సో, మేబీ క్రౌన్ జువెల్ అనే రూమర్స్ అయితే ఉన్నాయి. సో, క్రౌన్ జువెల్‌లో జరగకపోవచ్చు. అండ్ రోమన్ రెయిన్స్‌తో కోడీ రోడ్స్ ఫైట్ చేస్తారని కూడా రూమర్స్ ఉన్నాయి క్రౌన్ జువెల్‌లో. సో, చూద్దాం మరి ఈ మ్యాచ్ క్రౌన్ జువెల్‌లో జరుగుతదా? లేదంటే దాని తర్వాత జరుగుతదా అనేది. సో, మ్యాచ్ మాత్రం కంపల్సరీగా రోమన్ రెయిన్స్ వర్సెస్ జాకబ్ ఫటూ మధ్య మ్యాచ్ ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా జరుగుతది. సో, ఇది హై ఇంపాక్ట్ ఉన్న మ్యాచ్. కంపల్సరీ ఈ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతది. సో, మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మోటార్ సిటీ మిషన్ గన్స్ గురించి. సో, వీళ్ళు మన WWEతో కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో, తొందరలోనే మనకి NXTలో కనిపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ ఇన్ ఫ్యూచర్‌లో హీల్ టర్న్ చేస్తారా? చేయరా? సో, ఈ క్వెషన్ అయితే చాలా మందిలో ఉంది. సో, మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని. సో, చాలా రోజుల నుండి కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు కోడీ రోడ్స్ హీల్ టర్న్ ఎందుకు చేయలేదు? సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏందంటే ఇప్పుడు ప్రెజెంట్ కోడీ రోడ్స్ WWEలో ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. అండ్ మర్చండైజ్ సేల్‌లో కోడీ రోడ్స్ అంటే టాప్ పొజిషన్‌లోనే ఉన్నారు. టాప్ 5లోనే ఉన్నారు కోడీ రోడ్స్ కూడా. సో, అందుకనే ఇప్పుడు ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు కోడీ రోడ్స్‌కి. సో, ఇప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేసినప్పుడు కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసినారనుకో అది కరెక్ట్ ఉండదు. సో, ఎంతో కొంత ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి బూ చేసినారనుకో సో, అప్పుడు కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తే బావుంటది. సో, ఫ్యాన్స్ సపోర్ట్ చేసినప్పుడు హీల్ టర్న్ చేయొద్దు కదా! సో, ఇప్పుడు ఎలాగో మన కోడీ రోడ్స్‌కి హై పాప్ అయితే వస్తుంది ఫ్యాన్స్ నుండి. సో, ఇలాంటి టైంలో కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తే కరెక్ట్ ఉండదు. అందుకనే మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తలేదంట. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీని గురించి రీసెంట్‌గా అండర్‌టేకర్ కూడా మాట్లాడినారు. సో, కోడీ రోడ్స్ ఇన్ ఫ్యూచర్‌లో హీల్ టర్న్ చేస్తారు. సో, హీల్ టర్న్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు హీల్ క్యారెక్టర్ కోడీ రోడ్స్‌ది. సో, ఇంకా బావుంటదని అండర్‌టేకర్ అయితే చెప్పడం జరిగింది. చూద్దాం మరి కోడీ రోడ్స్ ఇన్ ఫ్యూచర్‌లో హీల్ టర్న్ చేస్తారా? చెయ్యరా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ బ్లడ్ ఫోటోస్ గురించి. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో మన కోడీ రోడ్స్ ఫైట్ చేసినారు. అండ్ ఫైట్‌లో మనకి కోడీ రోడ్స్‌కి రక్తమైతే వచ్చింది. అండ్ దాదాపుగా మన WWE ఏ సూపర్ స్టార్‌కి బ్లడ్ వచ్చినా సో, ఆ ఫోటోని కొంచెం బ్లర్ చేస్తది. అంటే స్క్రీన్‌ని బ్లాక్ చేస్తది. బట్ ఈరోజు స్మాక్‌డౌన్‌లో మాత్రం మన కోడీ రోడ్స్‌కి రక్తం వచ్చినా సరే ఆ బ్లడ్‌ని బ్లాక్ అనేది చేయలేదు. స్క్రీన్ బ్లాక్ అనేది చేయలేదు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇంతకుముందు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మన WWE బ్లడ్ వస్తే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్‌ని బ్లాక్ అయితే చేసింది, బ్లర్ అయితే చేసింది. బట్ ఈ విషయంలో అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ విషయంలో చేయలేదు. అండ్ కోడీ రోడ్స్ విషయంలో పాస్ట్‌లో చేసింది. రాక్ కోడీ పైన అటాక్ చేసినప్పుడు బ్లడ్ వచ్చినప్పుడు భయంకరంగా అటాక్ చేసినప్పుడు అప్పుడు బ్లర్ చేసింది, స్క్రీన్‌ని బ్లాక్ చేసింది. బట్ ఇప్పుడు ఒక సీజన్ ప్రీమియర్ స్మాక్‌డౌన్ అండ్ USAN నెట్‌వర్క్ పైన వెళ్తుంది కాబట్టి అండ్ ఆ బ్లడ్‌ని క్లియర్‌గా చూపించాలని స్క్రీన్‌ని బ్లాక్ చేయలేదన్నట్టుగా రూమర్ అయితే వస్తుందన్నమాట. సో, అదొక మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కోడీ రోడ్స్‌కి నిజంగా బ్లడ్ వచ్చిందా లేదా అనేది కొంచెం క్లియర్‌గా తెలుస్తది. సో, ఆ ఫోటోస్ చూడడానికి కూడా బాగా అనిపిస్తాయి బ్లాక్ లేకపోతే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి.
సో మన రోమన్ రైన్స్ ఈ సంవత్సరం డ్రాఫ్ట్లోనైతే లేరు. అండ్ డ్రాఫ్ట్లో లేకపోయినందువలన మన రోమన్ రైన్స్ ఒక ఫ్రీ ఏజెంట్గా మారిపోయినారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్ని ఫ్రీ ఏజెంట్ నుండి తీసేసింది. అంటే ఇప్పుడు ఫ్రీ ఏజెంట్ అంటే ఏంది అంటే ఒక సూపర్ స్టార్ రాలోనైనా వెళ్ళొచ్చు అండ్ స్మాక్ డౌన్లోనైనా వెళ్ళొచ్చు. మనకి ఇప్పుడు రేండీ ఆర్టన్ రిటర్న్ చేసిన తర్వాత ఒక ఆఫర్ అయితే ఇచ్చినారు కదా, రా జనరల్ మేనేజర్ అండ్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్. సో ఆ టైప్లో అన్నట్టు ఇప్పుడు రోమన్ రైన్స్ని ఒక ఫ్రీ ఏజెంట్ నుండి తీసేసింది. మరి ఇప్పుడు రోమన్ రైన్స్ రాలో వెళ్తారా స్మాక్ డౌన్లో వెళ్తారా అంటే, బట్ రోమన్ రైన్స్ని వెబ్సైట్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ వెబ్సైట్లో రోమన్ రైన్స్ ఒక స్మాక్ డౌన్ సూపర్ స్టార్గానే మెన్షన్ చేసింది. స్మాక్ డౌన్ లోగోనే వేసింది కాబట్టి కంపల్సరీగా రోమన్ రైన్స్ స్మాక్ డౌన్లోనే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ వస్తారా రారా అనేది ఏది క్లారిటీ లేదు. అండ్ ఇప్పటి వరకు రోమన్ రైన్స్ని అఫీషియల్గా అడ్వర్టైజ్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తీసుకున్నారు అనుకో, సో మంచిగా ఉండదు, అస్సలు బాగోదు. ఇంతకుముందు వచ్చినారు, అటాక్ చేసినారు, దెబ్బలు తిన్నారు, బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చినారు, బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినారు, ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తీసుకుంటే అదంతా కరెక్ట్ ఉండదు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ యాజ్ ఎ ట్యాగ్ టీమ్గా మారినారు. సో దానికి అడ్రస్ అయితే ఇవ్వాలి. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసే ఉంటారా లేదంటే విడిపోతారా అండ్ ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ చాలామంది ఫ్యాన్స్లో కొంచెం కోపం ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఇలా ఎందుకు జరిగిందని. సో ఆ కన్ఫ్యూజన్ అంతా వచ్చే స్మాక్ డౌన్లో తీరాలి. అంటే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్కి అనేది ఒక క్లారిటీ అనేది రావాలి. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ పోస్టర్ని అయితే రెడీ చేయలేదు కదా, సో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ మ్యాచ్ జరుగుతుందా లేదంటే జిమ్మీ ఊసో వచ్చి రోమన్ రైన్స్తో కలిస్తే మళ్ళీ కోడీ రోడ్స్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ కారా అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ రోమన్ రైన్స్తో కోడీ రోడ్స్ కలవడం కొంతమందికి అయితే నచ్చట్లేదు. సో దీనిపైన ఒక క్లారిటీ రావాలంటే మనం స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే వీళ్ళు కలవడానికి ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కోడీ రోడ్స్ హోమ్ టౌన్లోనే జరుగుతుంది. హోమ్ టౌన్లో జరుగుతుంది కాబట్టి కోడీ రోడ్స్ కంపల్సరీగా ఫైట్ చేయాలి. అండ్ ఆల్రెడీ 3 మ్యాచెస్ అఫీషియల్గా కన్ఫర్మ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొక మ్యాచ్ స్మాక్ డౌన్ నుండి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నయా జాక్స్ వర్సెస్ బెయిలీ మ్యాచ్ జరగవచ్చు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. అండ్ ఇప్పుడు 4 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి కదా, సో ఇంకొక మ్యాచే ఉంది. సో మరి అది రోమన్ రైన్స్ మ్యాచా లేదంటే కోడీ రోడ్స్ మ్యాచా, సో అనేది కన్ఫ్యూజన్ అన్నమాట. సో అందుకనే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ని యాజ్ ఎ ట్యాగ్ టీమ్గా మార్చి జాకబ్ అండ్ సోలోతో ఫైట్ చేపిస్తుంది అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక ఛాంపియన్, ఒక మెయిన్ ఛాంపియన్. అలాంటి ఛాంపియన్ తన హోమ్ టౌన్లో ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగినప్పుడు తను కనిపించకపోతే మ్యాచ్లో ఫైట్ చేయకపోతే బాగోదు కదా. ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక నార్మల్ సూపర్ స్టార్ అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. బట్ కోడీ రోడ్స్ ఒక ఛాంపియన్ కంపల్సరీగా తన హోమ్ టౌన్లో ఫైట్ చేయాల్సిందే. సో అందుకని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర కోడీ రోడ్స్ కోసం ఏ ఛాలెంజర్స్ లేరు కావచ్చు, అందుకని ఇలా బుక్ చేసింది కావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఏదేమైనా ఫ్యాన్స్ అయితే చాలా కోపం చూపిస్తున్నారు రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ కలిసినందుకు. నేనైతే ఒక 1 మంత్ బ్యాకే చెప్పినాను వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుందని. సో ఊరికే చెప్పలేదు, మీ రియాక్షన్స్ ఎలా ఉంటుందని నేను అడిగినాను. సో చాలామంది కూడా ఇంట్రెస్టే లేదని చెప్పినారు, వాళ్ళిద్దరు కలవద్దని కూడా చెప్పినారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో కూడా అంటే రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ కలిసే ఫైట్ చేస్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ అంటే వీళ్ళిద్దరు ఒకే టీంలో ఉంటారని. సో చూద్దాం ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు మరి నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ టీం అనేది బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్తోనే ఎండ్ అవుతుందా అండ్ దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. అండ్ ఇప్పుడు సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే బాగుంటుందని చాలామంది అంటున్నారు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ కావచ్చు, శామీ జైన్ కావచ్చు, వీళ్ళెవరు యాడ్ అవ్వద్దు, బ్లడ్ లైన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే బాగుంటుందని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా బుక్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రికిషీ గురించి. సో రికిషీ జాకబ్ ఫాటు గురించి అయితే మాట్లాడినారన్నమాట. సో ఇప్పుడు మన జాకబ్ ఫాటు ఎంట్రీ అయ్యేటప్పుడు సో జాకబ్కి ఇంకా కొంచెం హైప్ ఇవ్వాలి. సో వేరే స్పెషల్ టైప్ ఎంట్రన్స్ మన జాకబ్ ఫాటుకి ఇవ్వాలి అని రికిషీ అయితే అంటున్నారు. సో ఇప్పుడు రికిషీ చెప్పింది కరెక్టే, ఎందుకంటే మన బ్లడ్ లైన్లో మన జాకబ్ ఫాటుయే చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. అలాంటి పవర్ఫుల్ సూపర్ స్టార్కి కొంచెం స్పెషల్ ఎంట్రన్స్ అనేది ఇవ్వాలి, పైరో లైట్స్ కావచ్చు. సో కొంచెం స్పెషల్ అనేలా అనిపించాలి అని మన రికిషీ అయితే అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా మ్యాచెస్ గురించి. రా కోసం మన ఆడమ్ పియర్స్ 2 మ్యాచెస్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినారు. సో ఇప్పుడు నెక్స్ట్ రాలో డామినిక్ మిస్టీరో వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ అలాగే బ్రాన్సన్ రీడ్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య
మళ్ళొకసారి ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ 2 మ్యాచెస్‌ని మన యాడమ్ పియర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసినారు. నెక్స్ట్ రాలో చూడడానికి దొరుకుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లైరా వాల్కిరియా గురించి. సో లైరా వాల్కిరియా రీసెంట్‌గా పెళ్లి అయితే చేసుకుంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్‌లో అడగండి. నేను కంపల్సరీ మీ కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేయండి. సో మీరు కంపల్సరీ మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.